शेषाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అంతరింట వెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం गोविन्दाश्रित गोकुल वृन्द पावन जय जय परमानन्द गोविन्दाश्रित गोकुल वृन्द पावन जय जय परमानन्द। ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఆద్యంతం చెంతనే ఉండి నడిపిస్తున్నటువంటి శ్రీ కీరవాణి గారికి నా సాదర స్వాగతం. ఇవాల్టి మన ప్రత్యేక అతిథి శ్రీనివాస వాంగ్మయ అధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి శతావధాన కీర్తి కౌముది డాక్టర్ మేడసాని మోహన్ గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ ఆనంద్ భట్టర్ గారికి స్వాగతం. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగీత దర్శకులు శ్రీ నాగరాజు గారు. మనందరం ఇప్పటి వరకు విననటువంటి అన్నమయ్య కీర్తనలు మనకి పాట పాడుతూ పరిచయం చేస్తున్న గాయని గాయకులు ఇక్కడ 6 ఉన్నారు. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక మహానుభావుని రాళ్లపల్లి వారిని స్మరించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా మరో మహానుభావుడు మల్లిక్ గారిని స్మరించుకుందామని ఆకాంక్ష. గొప్పగా వారు స్వరపరిచిన ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన కీర్తన ఏదైనా నువ్వు ఆలపిస్తే అక్కడి నుంచి మనం ముందుకు సాగుదాం. మల్లిక్ గారు ఆకాశవాణి కేంద్రంలో ఆయన ఎన్నో ఏళ్ళు ఆయన సేవలు అందించారు. తర్వాత స్వామివారి సేవలోనూ తరించారు. వారు స్వరరచన చేసినటువంటి అదివో అల్లదివో ఆ పాటతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం సార్. సకల సంపద రూపమదేవో పావనములకే పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమ
శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు అది మృక్కు ఆనందమయము అది చూడు అది మృక్కు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో జగత్ప్రఖ్యాత విద్వాంసులైనటువంటి మల్లిక్ గారు అన్నమాచర సంకీర్తనల్ని స్వరపరిచినటువంటి వారిలో ప్రముఖులు. అదిగో అల్లదిగో వంటి కీర్తనలు స్వరపరిచారు. ఆ కీర్తనలన్నీ కూడా ఆబాల గోపాలాన్ని ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ఆకాశవాణి కేంద్రాల్లో సేవలందించినటువంటి విద్వాంసుడుగా వారికి ఎంతో కీర్తి ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో కూడా వారు సేవలందించారు, సభలు నిర్వహించారు. అటువంటి మహానుభావులని ఈ సందర్భంలో మనం స్మరించుకోవడం, భక్తలోకానికి కూడా అలా స్మరించుకునే అవకాశం కల్పించడం చాలా ఔచిత్యంతో కూడినటువంటి అంశం. ఆపద సంపద, పోని సంపద ఆపద వెంటనే వస్తూ ఉంటాయి. ఆపద వచ్చినప్పుడు కృంగిపోయి, సంపద వచ్చినప్పుడు ఎంతో సంతసించి శ్రీ వెంకటేశ్వర నామాన్ని జపించటము, మనసారా ఆలపించుకోవటం మర్చిపోతే జీవితానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి కీర్తనలో అన్నమాచార్యులు వారు చాలా అద్భుతంగా ఇదే విషయాన్ని వివరించారు. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగరాజు గారు స్వరపరిచిన ఈ కీర్తనను ఆలపించడానికి ఇప్పుడు వస్తున్నాడు శరత్ సంతోష్. తరువాత వేరొకటై కాచుకొండు సకదెర నాటకము సంగతి సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకదెర నాటకము సంగతి సంసారము
ఉండే ఆపద తీరితే నుండే సంపదైనా వచ్చు అండనెన్నడూ తీరదు హరిని తలచా ఉండే ఆపద తీరితే నుండే సంపదైనా వచ్చు అండనెన్నడూ తీరదు హరిని తలచా తండోపతండములై తలమోపులు పనులు తండోపతండములై తలమోపులు పనులు చండి పెట్టి పనిగొను సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము పాపముల్లనంటేను బలు పుణ్యమై తగులు ఏ పొద్దు తీరదు హరినిటు తలచా పాపముల్లనంటేను బలు పుణ్యమై తగులు ఏ పొద్దు తీరదు హరినిటు తలచా ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను ఓపనన్న పోనీదు ఊరకైన పనిగొను చపకింది నీరు వలె సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా పగలెల్లా అలసితే పైకొనురా తిరి నిద్ర అగపడదెప్పుడును హరిని తలచా తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ జగడము సంతమాయ సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చక్కదెర నాటకము సంగతి సంసారము సంగతి సంసారము సంగతి సంసారము జీవుడు ఈ జగన్నాటకంలో చిక్కి ఎన్నో పాత్రలు పోషిస్తూ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సంపదలు కలుగుతున్నాయి, ఆపదలు వస్తూ ఉన్నాయి. పాపపుణ్యాల బంధాలలో తగులుకుంటూ ఉన్నాడు. రేయింబవళ్ళు పనులతో అలసిపోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా లౌకిక వికార లంపటాలు. జీవుడు ఈ లంపటాలలో మునిగిపోవలసిందేనా? అలా కాకుండా తరించే ఉపాయం లేదా అంటే జీవుని ఆవరించినటువంటి ఈ సంసార మోహాంధకారం కానీ ఈ తపన కానీ నశించిపోవాలంటే దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటాద్రిపై వెలసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క సాక్షాత్కార సేవాభాగ్యాన్ని పొందగలగాలి. ఈ ఆర్తి తపన నశించి
శరణాగతి భావన ఎలా కలిగించుకోవాలో అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో అక్షరబద్ధంగా ఆవిష్కరించినారు. ఇంకా బాగుంది, కానీ ఆ పైకొను రా తిరి నిద్ర అని అనిపించేలా ఉచ్చరించావు. అలా కాకుండా పైకొను రాతిరి నిద్ర, తిరి నిద్ర మీద ఎంఫసైజ్ చేసేసరికి కొంచెం ఇబ్బట్టుగా అనిపించింది. అది మినహా చాలా బాగుందమ్మా. ఇక నాగరాజు గారు చక్కటి శాస్త్రీయ విద్వాంసులు. ఆయన శాస్త్రీయ సంగీతంలోనూ సమకాలీన సంగీతం మీద కూడా మంచి అవగాహన ఉన్న వేణు విద్వాంసులు కూడా. మీరు ఇందులో ఫ్లూట్ మీరే వాయించారండి, చక్కగా ఉంది. ఇది నటభైరవ రాగం అన్నారు. ప్రతి నటభైరవి జనక రాగం, వాటికి జన్య రాగాలు ఉంటాయి. అంటే ఒక తల్లికి పిల్లలు లాంటివి రాగాలు. నాకెందుకో ఇది ఎంతమంది సంతానం ఉన్నా ఒక బిడ్డ పట్ల ఎక్కువగా కొంచెం మక్కువ కలిగి ఉన్న ఒక తల్లి గుర్తొచ్చిందని నాకు ఇది వింటే. అంటే సారమతి ఛాయలు కనవండి. టెక్నికల్గా నేను అది నిరూపించలేను, కానీ ఎందుకో సారమతి అలా గుర్తొస్తూ ఉంది. యాక్చువల్గా ఇది ఆ మూడ్తో చేసినా కూడా మధ్యలో ఒక నోటు దైవతాన్ని టచ్ చేశాను, పెద్ద దైవతాన్ని టచ్ చేశాను కిందకి వచ్చేటప్పుడు పల్లవిలో. అందువల్ల దీన్ని మిశ్ర నటభైరవిగా మనం కన్సిడర్ అనవచ్చు. ఏదైనా ఆ కీర్తనలో ఉన్న భావానికి తగినట్టుగా చక్కటి బాణి చేశారండి. కృతజ్ఞులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సగర్వంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద అలచు పొగడ చొచ్చి బ్రహ్మాదులు మింద తులసి బాలునికి చాలా కష్టమైన గమకాలు సంగతులన్నీ గొక్క తిప్పుకోకుండా చాలా చక్కగా పాడావు. కాలపువారు బాలకృష్ణుని బంట్లై బ్రతుకవద్దా మూసిన ముత్యానికే మొరకులు, ఆశల చిత్తానికే అలవోకలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.